ఈ సమయంలో మనం కనుక గమనించినట్లయితే ప్రభువును ఆరాధించక మునుపు లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వచనాలను కొద్ది నిమిషాలు ధ్యానం చేసి మన ప్రభు అయిన యేసయ్య ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన మనం ఆరాధిస్తాం. ప్రియులారా, మరి ఇక్కడ దృష్టాంతం మనకు తెలుసు. యేసు ప్రభు వారు మరి ఈ ఉపమానాన్ని ఆయన తెలియపరిచాడు. ఈ యొక్క ఉపమానంలో మరి దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకొని ఆయన ఆరాధిస్తాం. ఉపమానానికి ఒకే అర్థం ఉంటుంది, కానీ ఇక్కడ ఈ ఉపమానంలో దేవుని యొక్క క్యారెక్టర్ ఎలాంటిది మనం తెలుసుకొని ఆయన మనం ఆరాధిస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఒక స్టోరీ చెప్పాడు. ఒక స్టోరీ ఆయన దగ్గరికి వచ్చినటువంటి అనేక మందితో ఆయన తెలియపరిచాడు. ఏంటి అన్నట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు నెమ్మదిగా పాపానికి బానిసై మరి తండ్రితో విభేదించి ఆస్తిలో నాకు వచ్చే వాటా ఇచ్చేయమన్నాడు. బలవంతంగా మరి ఆ వాటాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళాడు. తన ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేశాడు. మరి ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేశాడు. అంతా అయిపోయింది. అదే టైంలో ఆ దేశంలో ఎక్కడికైతే వెళ్ళాడో ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మరి అతను ఎంతో ఇబ్బంది పడసాగాడు. ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడు. అతను ఏం చేశాడంటే పందులు మేపటానికి అతను పెట్టుకున్నాడు. పందులైతే మేపుతున్నాడు, కానీ పందులు తినే పొట్టు కూడా అతనికి ఇవ్వటానికి ఎవరు కూడా ఇవ్వలేదంట. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి ఇతను వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఎంతో బాగా ఆకలిస్తున్నటువంటి సమయంలో ఆలోచన చేశాడు, నా తండ్రి ఇంట్లో నేను ఉన్నప్పుడు మరి ఇంట్లో ఉన్నటువంటి కూలి వాళ్ళకు సైతం సమృద్ధిగా ఆహారం ఉంటుంది, ఇక్కడైతే నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి నేను ఒక్కసారి మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశానయ్యా అని అడుగుతాను. ఇక మీదట నీ కుమారుడు కాదు, నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకో అని అడుగుతానని చెప్పేసేసి మరి రియలైజ్ అయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడినప్పుడు తండ్రి ఎంతో ప్రేమించి కనికరపడి తనని మరి హత్తుకొని ముద్దాడి తనకు ఉన్నత స్థాయిని ఇచ్చినట్లుగా మనం ఈ యొక్క లేఖన భాగాల్లో గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క లేఖన భాగంలో నుంచి ప్రభు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవటానికి ముందు ఇష్టపడదాం ప్రియులారా. మరి ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకునే దానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి చిన్న కుమారుని యొక్క స్థితి, అనగా ఒకప్పుడు మనందరి యొక్క స్థితి ఏ విధంగా ఉండింది, ఏ విధమైన స్థితిలో నుంచి మన తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించాడు, మనలకు ఒక స్థాయిని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడో మనం ఇక్కడ గమనిస్తాం. చూడండి, మొట్టమొదటిగా గమనిస్తున్నట్లయితే ప్రియులరా 12వ వచనాన్ని గమనించినప్పుడు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఆస్తి పంచిపెట్టేశాడు. ఆస్తి పంచిపెట్టేది ప్రియులరా చనిపోయే ముందు. ఇక్కడ బ్రతికే ఉన్నాడు. ఇతను తప్పులన్నీ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా తండ్రి బ్రతికే ఉన్నాడు కదండి. కాబట్టి తండ్రి ఏమి జబ్బును పడి లేడు. తండ్రి ఇంక రేపు మాప చచ్చిపోతాడనే పరిస్థితి కాదు. ఆస్తిలో తన భాగం తనకు కావాలి అని చెప్పేసేసి ఒక రకంగా బలవంతంగా లాక్కున్నట్లుగా మరి ఈ చిన్న కుమారుని యొక్క జీవితం మనకు తెలియపరచబడతాం. అంతేకాకుండా ఏం చేశాడంట, ఆస్తిని తీసుకొని ప్రియులారా చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళాడంట. చూడండి ప్రియులారా 13వ వచనం, కొన్ని దినాలు అయిన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి తండ్రికి సంబంధించినటువంటి వారందరూ ఎవరు కనిపించనంత దూరం, వారికి ఆయనకు చాలా మధ్యలో డిస్టెన్స్ వచ్చేంతగా అంత దూరంగా తండ్రి నుంచి, తండ్రి యొక్క ఇంటి వారి నుంచి, తండ్రి యొక్క సహవాసము నుంచి సంపూర్ణంగా దూరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, మనుషుని యొక్క పాపం దేవుని నుంచి చాలా దూరం చేస్తుంది. దేవుని నుంచి, దేవుని బిడ్డల నుంచి మన యొక్క జీవితాన్ని చాలా దూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియులారా తండ్రితోనే విభేదించేట్లు చేస్తుంది. మరి ఇటువంటి అనుభవం చిన్న కుమారుని యొక్క జీవితంలో మనకు తెలియపరచబడతా ఉంది. అంతేకాకుండా 13వ వచనం చివరిలో చెప్పబడతా ఉంది, అచ్చట తన ఆస్తిని ఏం చేస్తున్నాడంట, దుర్వ్యాపారము వలన
పాడు చేసిననేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే ఇతను దూరదేశానికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళడమే కాకుండా దుర్వ్యాపారం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చెడ్డ వ్యాపారం చేశాడంట. తను చెడిపోయి ఉన్నాడు. చెడ్డ వ్యాపారాలే. తనలో ఏ కోశాన కూడా మంచి లేకుండా పోయింది. ఎందుకంటే తను చెడుకు అలవాటు పడ్డాడు, పాపానికి అలవాటు పడ్డాడు. మనందరి యొక్క జీవితాలు కూడా ప్రియులారా, యేసు ప్రభువుని ఎరుగక మునుపు మన జీవితాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో మునిగి తేలాం. దేవుని నుంచి చాలా దూరంగా ఉండే ప్రదేశాలు ఎంచుకున్నాం. అంతేకాకుండా దేవునికి సంబంధించినటువంటి దుర్వ్యాపారాలు చేసాం. ప్రతి వ్యాపారంలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి ఆలోచనలో చెడు నిండిపోయినటువంటి అనుభవాలు అన్నమాట. దుర్వ్యాపారం. అతను వ్యాపార లావాదేవీలు చేశాడేమో కానీ మన దైనందినటువంటి వ్యాపారాలు ఏమండి, ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి చేసే పని గురించే కాదండి. అనుదినం మన యొక్క జీవితం ద్వారా ఎట్లాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, తలంపులు ఎలా ఉన్నాయి, కార్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రియులారా గమనిస్తూ ఉన్నట్లయితే దుర్వ్యాపారం అంట. చెడ్డ వ్యాపారం, చెడుగుతో నింపబడినటువంటి జీవితం. మంచి చూపు లేదు, మంచి నడవడిక లేదు, మంచి ప్రవర్తన లేదు, మంచి ఆలోచన లేదు, మంచి నిర్ణయాలు లేవు, మంచి నడక లేదు, మంచి తలంపులు లేవు, మంచిగా మాట్లాడే తత్వమే లేదు. అంత చెడుగుతో నింపబడిపోయినటువంటి వ్యాపారాలు ప్రియులారా. చెడు 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 పాపంతో నిండినటువంటి వ్యాపారాలు చేసి ఏమైపోయాడంట, పాపంతో వ్యాపారాలు చేసి పాడైపోయినట్లుగా చూస్తున్నాం. తన దగ్గర ఉన్నదంతా కూడా పాడు చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా ఇతని యొక్క ధ్యాస అంతా కూడా ఎక్కడుందో తెలుసండి, చెడు మీదే ఉందో ధ్యాస. అందుకనే తండ్రిని విభేదించాడు, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. సంపూర్ణంగా తన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాలి, తను సొంతంగా సంతోషపడాలి, తనకు నచ్చినటువంటి విధంగా జీవితాన్ని జీవించాలి, ఎటువంటి బాధరా బందీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవిస్తా అనేటువంటి అనుభవం మనకు తెలియపరచబడతాం. తర్వాత వాళ్ళ అన్న మరి తమ్ముడు గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా చూడండి, ఇదే అధ్యాయం 30వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే ఎక్కడో ఉంటాడు బా, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, కళ్ళకేదో వేరే బైబిలా అది బాబు, అది మీ బైబిల్లో పశువు అన్నట్టు దూడ ఉంది ఇక్కడ. సరే, 30వ వచనంలో గమనిస్తున్నట్లయితే ప్రియులరా, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. ఏంటంట, ఏం చేశాడంటే ఇతను దుర్వ్యాపారం. అంటే ఆ వ్యాపారంలో రకరకాల మరి ప్రియులరా జోదం ఉంది, బెట్టింగ్ ఉంది, రకరకాలైనటువంటి దుర్వ్యాపారాలంట, వ్యభిచారం ఉంది. వేశ్యలతో తినివేశాడంట. వేశ్యలతో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి తన యొక్క జీవితం ఎంత భయానకంగా ఉండిందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి తన యొక్క జీవితం అంత తీవ్రతరం అయిపోయింది, పాపంతో నిండుకొని పోయింది. ఒక పాపపు ముద్దగా ఉన్నాడు. ఏ కోశాన కూడా మంచి అనేది కనిపించట్లా. తను వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు, ఆస్తి అంతా పాడు చేసేసుకున్నాడు. ఒక్క రూపాయి మిగల్లా. అదే సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినటువంటి సమయంలో ప్రియులారా, ఇతనికి తినటానికి కూడా ఇబ్బంది వచ్చేసేసింది. ఆ దేశంలో ఒక చెంత చేరాడు, పందులు మేపే జాబులో పెట్టాడు ఆయన. తన పందులు మేపమన్నాడు, కానీ ఆ పందులు తినే పొట్టు సైతం అతనికి లభించకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇతను ఏం చేశాడు, ఇతను ఒకసారి ఆలోచన చేశాడు, అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధి ఉండింది, మా ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కూలివాళ్ళు సైతం సమృద్ధిగా భోజనం చేస్తారే, నేనేదో నా సొంత ఇష్టం అని చెప్పేసి, నేనేదో నా తండ్రి నుంచి దూరంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకొని ఇంత తప్పు చేశానే, ఇంత పాపం చేశానే, దీనివల్ల నాకు వచ్చింది ఏమీ లాభం లేదే అని చెప్పేసి తను రియలైజ్ అయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళి తన తప్పును ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, బయలుదేరి వస్తున్నాడు ప్రియులారా.
అయ్యా నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా, దేవునికి విరోధంగా, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకోవటానికి యోగ్యుడిని కాను, నీ కూలి వాళ్ళల్లో ఒకనిగా పెట్టుకోయా అని చెప్పడానికి బయలుదేరాడండి ప్రియులారా, బయలుదేరాడంట. ఇప్పుడు ఇదంతా కూడా కుమారుడి జీవితాన్ని మనం గమనిస్తున్నాం. మన యొక్క పూర్వపు స్థితిని మనం గమనించవచ్చు ఇక్కడ. అయితే ఇప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క క్యారెక్టర్ని మనం గమనిస్తాం ప్రియులారా. చూడండి 19వ వచనం చివరిలో, అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. 20వ వచనం చూడండి ప్రియులారా, 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఆ కుమారుడంట ఇంకా చాలా దూరంగా ఉన్నాడంట. చాలా దూరంగా ఉండగానే వారిని చూచాడు. చాలా దూరంగా ఉండగానే అతన్ని చూచాడంట. చూచాడు ప్రియులారా, గుర్తుపట్టాడు. దూరంగా ఉండగానే చూచాడు, గుర్తుపట్టాడు. అతను అంత దూరంగా ఉండగానే ఈయన చూచాడంటే అర్థం ఏంటమ్మా? ఇతను చూపంతా ఎక్కడుందో తెలుసా? ఇతను చూపంతా ఎక్కడుందంటే ప్రియులారా, తన ఇంట్లోనో తన వెంటలోనో తను తాను చూసుకోవట్లేదు, కానీ ఏ దారినైతే కుమారుడు వెళ్ళాడో ఆ దారినే తన కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. కుమారుడి మీదే దృష్టి ఉంది. పాపం చేసి పాపాన్ని మూటగట్టుకొని పాపంలో ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా తండ్రి యొక్క కన్నులు, దేవుని యొక్క కన్నులు నీ మీద నా మీద ఉన్నాయి కనుకనే ఈ రోజున మనం రక్షించబడిన గుంపులోకి చేరబడ్డాం ప్రియులారా. వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచాడంట. చూచి ఏమవ్వాలండి? నా ఆస్తి అంతా తీసుకువెళ్ళావు, ఎంజాయ్ చేసావు, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టావని చెప్పేసి ఆస్తి మీద తనకు దృష్టి లేదు. మనలో చాలామంది ఏమనుకుంటా తెలుసండి, ఓ 10 రూపాయలు ఖర్చు అయినాయి, పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కాదని ఖర్చు పెట్టారంటే 100 మందికి 100 మాటలు చెప్తాం అనమాట. ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, మొత్తం పోయినాయి, అంత ఖర్చు అయిపోయింది. మన ధ్యాస అంతా ఎక్కడుంటుందండి? భార్య పిల్లల మీద, భర్త మీద ఉండదు ప్రియులారా. ఎక్కడుంటుందమ్మా? ఆస్తి మీద ఉంటుంది, డబ్బు మీద ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి, పరమ తండ్రి, దేవాతి దేవుడు, ఆయనకు ఆస్తి మీద కాదు మనసు, కుమారుని మీదే మనస్సు. ఏ కుమారుని మీదండి? తప్పిపోయిన కుమారుని మీదే, పాపంలో ఉన్న కుమారుని మీదే. ఆ పాపంలో నుంచి వాడు బయటికి రావాలని ఆశిస్తున్నట్లుగా తన కళ్ళతో ఆ దారినే చూస్తూ ఉన్నాడు ప్రియులారా. చూచంట ఏం చేస్తున్నాడు చూడండి అమ్మా. వచ్చేవరా నీ సంగతి తేలుస్తా అని అనుకుంటున్నారా? నువ్వేదో ఒకరోజు ఇంటికి వస్తావా, నీ మీద నేను పగ తీర్చుకుంటా అని అనుకునేటువంటి తల్లిదండ్రులు బోల్డ్ మంది ఈ రోజుల్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ఎలాంటి తండ్రి తెలుసా ప్రియులరా? దూరంగా ఉండగానంట అతన్ని చూచి ఏం చేశాడంటమ్మా? కనికర పడినటువంటి వాడుగా గమనిస్తా ఉన్నాం. మన కోసం ఆలోచన చేసినటువంటి దేవుడు, మన మీద ధ్యాస పెట్టినటువంటి దేవుడు, ఏమండి మనం రావాలని ఆశిస్తున్నటువంటి దేవుడు. అంతేకాకుండా ప్రియులరా మనల మీద కనికర పడినటువంటి దేవుడు. అంతేకాకుండా ప్రియులరా పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వయసులో ఉన్నటువంటి తండ్రి పరిగెత్తుకుంటూ కుమారునికి ఎదురుగా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. కుమారునికి ఎదురుగా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిగెత్తుకొని వెళ్ళాడంట. పరిగెత్తుకొని వెళ్ళాడు. వాని మెడ మీద పడి ఏం చేస్తున్నాడండి? ముద్దు పెట్టుకొనెను. మామూలుగా అయితే తప్పులు చేసినటువంటి వాళ్ళని మనం చూడటానికి కూడా ఇష్టపడం. ఏమండి? తప్పులు చేసిన వాళ్ళు చూడటానికి కూడా ఇష్టపడం. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నా కానీ మనం మొహం ఎటు పెట్టుకుంటామమ్మా సుభాషణం గారు? మొహం అటు తిప్పుకుంటాం అన్నమాట. ఎవరైనా ఎదురుగా వస్తున్నప్పుడు కూడా పక్కదారికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం అంటాం. అది మనుషులమైనటువంటి మనందరి యొక్క జీవితాలు. కానీ దేవుని యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో ఇక్కడ తెలియపరచబడతా ఉంది ప్రియులారా. ఆయన ఎలాంటివాడంట ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ఆయన కనికర పడ్డాడు, పరుగెత్తుకుంటూ వచ్చాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. చెంపలు పగలగొట్లా. వేరా ఇప్పుడు గుర్తొచ్చాను నేను. మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తామండి? మన కక్ష అంతా తీర్చుకుంటాం కదా, మన లోపల ఉన్నదంతా ఎళ్ళగక్కుతాం. ఎరా ఎన్నాళ్ళకి గుర్తొచ్చామా? బాగా తీసుకెళ్ళిందంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చామయ్యా మేము గుర్తుకి. పో ఆడే ఉండిపో, ఎందుకు వచ్చావు? ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఏమండి అర్థమైందండి? ఇంటికి వచ్చాడు, తప్పు తెలుసుకొని వచ్చాడు.
ఇంటికి వచ్చాడనంటే తన తప్పును యాక్సెప్ట్ చేసినట్టుగా మనం భావించం ప్రియులారా. మనం నానా మాటలు అనటానికి, హింసించడానికి ఇష్టపడతామేమో, కానీ తండ్రి కనికరపడ్డాడు, ప్రేమ చూపించాడు, జాలి చూపించాడు. ఏమండి, ప్రేమ చూపిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తండ్రి ప్రేమ ఆగలా. తండ్రి ప్రేమ తన్ను తాను ఆపుకోలేకపోయింది, నిలుపుకోలేకపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ఏం చేశాయంటండి, ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, అప్పుడు కుమారుడు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఇది పరిస్థితి, నీ కుమారుడు నన్ను అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదయ్యా అని అంటున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి, అయితే తండ్రి తన దాసులను చూచి ఏం చేస్తున్నాడంటే, దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి, ప్రియులారా, తన ప్రశస్తమైనటువంటి ధనాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ప్రియమైనటువంటి వాళ్ళరా, నా యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఎంతగానో కష్టపడి సంపాదించుకున్నటువంటిదంతా కూడా మీరు పాడు చేసావే నువ్వు అని చెప్పేసేసి తన మీద చేత్కారం చూపించడానికి ఇష్టపడట్లేదు. కానీ తను ఖర్చు పెట్టిన దానికి, తను పాడు చేసిన దానికి ప్రతిగా ఆయన ప్రశస్త వస్త్రం ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇవ్వడానికి మరి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రశస్త వస్త్రము తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, ఉంగరం పెట్టండి. చేతికి ఏం చేయాలంటమ్మా, ఉంగరం పెట్టాలంట. పాదాలకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి అని అంటున్నాడు. మనము తిని సంతోషపడదామని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తూ ఉన్నట్లయితే అతను ఖర్చు పెట్టిన ధనం పైన ఆయన ఎక్కడ కూడా ధ్యాస పెట్టట్లా, బాధపడట్లా, ఇబ్బంది పడట్లా. ప్రియులారా, ఆయన ఏం చేస్తున్నాడండి, కుమారుని మీదే ఉన్న ధ్యాస అంతా. మనందరం చేసినటువంటి తప్పిదాలు, దేవుడు సృజించినటువంటి సృష్టి అయినటువంటి మనం, ఎందుకోసమైతే ప్రభువు నిన్ను నన్ను తయారు చేశాడో ఆ తయారు చేసినటువంటి విధంగా నీకు ఒక శరీరాన్ని అమర్చిస్తే, ఈ శరీరం ద్వారా ఎన్ని పాడు పనులు చేశావో, ఎన్ని దుర్మార్గపు చేష్టలు నీ జీవితం ద్వారా జరిగించావో, ఇవన్నీ ఇన్ని జరిగించగా దేవుడు సృజించి ఇచ్చినటువంటి సృష్టిని సైతం పాడు చేసినటువంటి మనుష్యులంగా ఉన్నటువంటి నీవు నేను మన యొక్క జీవితాలను ఒక్కసారి బేరీజు వేసుకుంటే మరి నీ ద్వారా అనేక మందిని నువ్వు పాడు చేసావు. నీ ద్వారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెడును, పాపాన్ని, విఘాతాన్ని కలిగించావు. ఏమండి, దేవుని సృష్టిని, దేవుడు నీకిచ్చిన జీవితాన్ని పాడు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి స్థితిలో ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయక, కాదనక, తిరస్కరించక, నెట్టివేయక, కొట్టివేయక ఆయన ఏం చేశాడండి, ఆయన మనలను ప్రేమించి కనికరించి ప్రియులారా మన కోసమే ఆయన పరము నుండి దిగి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఏమంటే రక్తమంతా కార్చుకొని 3వ దినాన్ని తిరిగి లేచిన సజీవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన తెలియపరుస్తున్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా కట్టండి. ఈ రోజున పాపపు వస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ పాపపు వస్త్రం అంతటిని, ఆ వస్త్రంపై ఉన్నటువంటి మలినములన్నింటినీ కూడా తను తీసేసుకొని తన దగ్గర ఉన్నటువంటి ప్రశస్త వస్త్రం, రక్షణ వస్త్రాన్ని నీకు నాకు తొడిగింపజేసినటువంటి ప్రభు మన ప్రభు అయిన యేసయ్య. అంతేకాదు ప్రియులరా, వాని చేతికి ఏం చేయమన్నాడమ్మా, ఉంగరం తొడిగించండి అని అంటున్నాడు. ప్రియులరా, నమ్మినటువంటి నిన్ను నన్ను, రక్షించబడినటువంటి నిన్ను నన్ను మనందరికీ కూడా ప్రభువారు పరిశుద్ధాత్మ అనేటువంటి ఉంగరాన్ని తొడిగించాడు. పరిశుద్ధాత్మను నీకు నాకు ఒక బహుమానంగా మన హృదయాల్లోనికి పంపించాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఉంగరం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, అంతేకాదండి, 3వదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఏంటంట, పాదములకు చెప్పులు తొడిగించుడు అనేటువంటి మాట. ప్రియులారా, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. పాదాలకు సమాధాన సువార్త వలనైనటువంటి జోడు తగిలించుకొనుడు అనేటువంటి మాట. ఇక మీదటను పాపపు ఆలోచనలతో కూడినటువంటి విధంగా
పాపం చేయటానికి ఆయా ప్రాంతాలు తిరిగి వెళ్ళే విధంగా కాదు నీ పాదాలు ఉండాల్సింది. ఇప్పుడు నీ పాదాలకు అటు ఇటు మరలిపోయేటువంటి చెప్పులు కాదు, అటు ఇటు పాపాలకు వెళ్ళేటువంటి చోటుగా లేకపోతే అటువంటి పరిస్థితిగా నీ పాదాలు ఉండటానికి వీల్లేదు. అందుకని నీ పాదాలకు చెప్పులు నేను తొడిగిస్తున్నా అంటున్నాడు ప్రభువారు. ఈ రోజున మనం ప్రియమైనటువంటి వాళ్ళరా, మన చెప్పులు తొడుక్కొని ఎక్కడికి వస్తున్నామండి? దేవుని మందిరానికి వస్తున్నాం. చెప్పులు తొడుక్కొని ఎక్కడికి వెళ్తున్నామమ్మా? సినిమాలకు వెళ్తున్నామా? షికార్లకు వెళ్తున్నామా? కొట్లాట్లకు పోతున్నామా? దొంగతనం చేయడానికి పోతున్నామా? ఒకప్పుడు దేవునికి విరోధమైన కార్యకలాపాలు. ఇప్పుడైతే దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని స్తుతించడానికి వస్తున్నాం, దేవుని కొరకే బ్రతుకుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క దైనందినటువంటి జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రియులారా, నిజంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాడైపోయిన మన జీవితాలని, ఆయన మీదే తిరుగుబాటు చేసినటువంటి జీవితాలు, పాపం చేసాం. పాపం అంటే తిరుగుబాటు అంట. ఆజ్ఞాతిక్రమమే పాపమని 1 యోహాను 3:4 సెలవుపడుతుంది. కాబట్టి అలనాడు చిన్న కుమారుడు ఏ విధంగా తండ్రితో తిరుగుబాటు చేశాడో ఆ విధంగా మనం తిరుగుబాటు చేశాం. తండ్రి యొక్క ఆస్తిని అతను ఎట్లా ఖర్చు పెట్టాడో తండ్రి ఇచ్చినటువంటి జీవితాన్ని మనం పాడు చేశాం. తండ్రి ఇచ్చిన సృష్టిని కూడా మనం అనేక విధాలుగా పాడు చేశాం. అనేక మందిని మనం పాడు చేయడానికి ప్రయత్నం చేశాం మన జీవితాల ద్వారా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ తప్పు తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన కనికరపడ్డాడు, ప్రేమను చూపించాడు. డబ్బు మీదో లేకపోతే నష్టం మీదో ధ్యాస పెట్టలేదు, కానీ నీ మీద నా మీదే ధ్యాస పెట్టాడు. నీ కోసం నా కోసం మనం పుట్టక మునిపే కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ప్రియమైన వాళ్ళ ఇట్టి గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను బట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మనకైతే యోగ్యత లేదు, మనమైతే అర్హులం కాదు ఆయన ప్రేమను పొందుకోవడానికి. మనకు మరి ఇంత ప్రేమ చూపించి మనలను సంతోషపెట్టినటువంటి ప్రశస్త వస్త్రమైనటువంటి రక్షణ వస్త్రాన్ని ఇచ్చినటువంటి, అంతేకాకుండా ప్రియులరా మన కొరకై తన విలువైనటువంటి పరిశుద్ధాత్మను గిఫ్ట్గా ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసయ్యను బట్టి మనసారా హృదయానుసారంగా స్తుతించి ఆయనను ఆరాధిస్తాం.